హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంత ఎమ్మీగా ఉండే గోధుమ హల్వా నిన్న గురు పౌర్ణమి ప్రసాదం కింద అయితే చేయడం జరిగిందండి. ఆ వీడియో నేను మీకైతే పోస్ట్ చేస్తున్నాను. సారీ ఫర్ ద లేట్ పోస్ట్. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నా అండి. దానికి 1.5 కప్పు వాటర్, 1.5 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకొని ఇట్లా మెల్ట్ చేసుకోవటం అండి. ఎటువంటి పాకం కూడా అవసరం లేదు. పాకం పట్టే పని లేదు. కరిగితే సరిపోతుంది. కరిగిన పాక షుగర్ సిరప్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి నెయ్యి క్వాంటిటీ కూడా 1.5 కప్పేనండి. గుర్తుపెట్టుకోండి, 1 కప్పు గోధుమ పిండికి 1.5 నెయ్యి, 1.5 నీళ్ళు, 1.5 పంచదార అన్నీ ఈక్వల్ రేషియోనే. ఇక్కడ నేను 1.5 కప్లో నుంచి 1/2 కప్పు నెయ్యి అయితే వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని గోధుమ పిండిని అయితే నీట్గా ఫ్రై చేస్తున్నాను. దీని కలర్ మారి మంచి అరోమా వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అయిపోయే వరకు మాత్రం మనం కొంచెం అలర్ట్గానే ఉండాలండి. ఇది రెసిపీ చేసే అయిపోయే వరకు మాత్రం మనం ఎటు కదలటానికి లేదు. ఎందుకంటే ఉండలు కట్టే ఇది ఉంటుంది, అప్పుడు ఆ టేస్ట్ కూడా పోతుంది. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం షుగర్ సిరప్ యాడ్ చేసుకుంటూ కొంచెం పిండిని అయితే తిప్పుకుంటూ ఉండాలి. ఒక చేతితో యాడ్ చేసుకుంటూ ఒక చేతితో అయితే తిప్పుతూ ఉండాలి. ఎటువంటి ఉండలు కూడా ఉండకూడదండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా దగ్గర పడేటప్పుడు మనం నెయ్యి ఇటువైపు యాడ్ చేసుకుంటూ మళ్ళీ అయితే తిప్పి దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఒక చుక్క పాలు వేసుకుంటే దాని టేస్ట్ అవసరం. ఇప్పుడు వచ్చేసరికి మనము ఈ యాలకుల పౌడర్ కొంచెం పాలు యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవడమే. చూడండి, బాండీకి అయితే అస్సలు అడిగే ఇది లేదు. మొత్తం అయితే మంచిగా అయితే వచ్చేసింది. ఇట్లా వచ్చేసిన తర్వాత ముందుగా మనం నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ ఉన్నాయి కదా, ఆ క్యాష్యూస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవటమే. ఇది ఎంత బాగా వచ్చిందంటే అండి, ప్రసాదంలో కల్లా హైలైట్ అయిపోయింది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మస్ట్ ట్రై రెసిపీ. ప్లీజ్